గ్రామ స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి విజయవాడలో కాపు ఉద్యమ నేత పిల్లా వెంకటేశ్వరరావు 5వ వర్ధంతి సభ నిర్వహించారు. ఫీజు రీంబర్స్మెంట్ వంటి పథకాల ఫలాలు ఆయన పోరాట ఫలితమేనని కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన సభలో ప్రతి ఉద్యమం వెనుక త్యాగం ఉంటుందని, కాపు ఉద్యమానికి పిల్లా వెంకటేశ్వరరావే ప్రతీక అని కొనియాడారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లా వెంకటేశ్వరరావు కూతురు శ్రీదేవి పాల్గొన్నారు. కాపునాడు ఒక వ్యవస్థాపక సభ్యులైన పెద్ద పెద్ద దిగ్గజాల్లో ఆయన వ్యవస్థాపక సభ్యులు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యవస్థాపక సభ్యుల్లో కాపునాడు అధ్యక్షులుగా చేసిన ఆయన వారే. ఆ పాత తరం వాళ్ళందరూ వయసు అయిపోయి ఆరోగ్యాల నుంచి అందరూ కుదేలైపోయి ఎవరు బయటికి రాని రోజుల్లో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, పెరాలసిస్ రోగ్ వచ్చి సరిగ్గా మాట్లాడలేకపోయినా, సరిగ్గా నడవలేకపోయినా ఆ టాటా సూమో వేసుకొని 100 కిలోమీటర్లు ఈ కాపు కార్యక్రమాల కోసం, కాపుల యొక్క సమస్యల మీద ఆయన పోరాటం చేసిన మహానుభావులు. ఆయనతో పాటు మేమందరూ ప్రయాణం చేశాం. మా అదృష్టం, కాపు పొలాల్లో పనిచేస్తున్న మేమందరూ కూడా మా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులతో పాటు కలిసి పనిచేయడం మా అదృష్టం. వాళ్ళతో దగ్గరగా ప్రయాణం చేసిన వ్యక్తులు. ఈ రోజున కాపులు ఏదైనా నిజంగా లబ్ధి కలిగిందని అంటే అది ఫీజు రీయింబర్స్మెంట్. ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు ఎక్కువ ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలకి వేరే దేశాలు పోయారంటే మెయిన్ ఫీజు రీయింబర్స్మెంట్. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి గల ప్రధాన కారణాలు పిల్లలు ఎందుకంటే పద్మనాభం గారు కొన్ని కారణాల నుంచి ఆయన సైలెంట్ ఉన్నారు. వీరే వెంకటరావు గారు వయసు పైబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింస్కి, కాపులకి ముస్లింస్కి ఇద్దరు కూడా మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కల్పిస్తాం 2004